యేసు రక్తము మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. నీ మనసు శుద్ధీకరించకపోతే నీవు ఏమాత్రం కూడా పరలోకం చేరలేవు. ముక్తి, మోక్షం, స్వర్గం చూడలేవు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసెదరు. నీ మనస్సాక్షి శుద్ధి చేయబడకుండా నువ్వు ఎంత భక్తి వ్యాసం వేసినా అంత మోసమే. ఏదో ఒక రోజున నువ్వు మోసపోయి నరకానికి పోతావు. నీ మనస్సాక్షి నువ్వు మంచిగా జీవిస్తున్నావా చెడ్డగా జీవిస్తున్నావా చెప్తుంది ఖచ్చితంగా. ఫస్ట్ జడ్జిమెంట్ అనేది నీ మనస్సాక్షి చెప్తే. మనస్సాక్షి కూడా శుద్ధి చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టారు. ఈ దేహ విమోచన కొరకు అడ్డుపడేది నీ మనస్సాక్షి. నీ మనస్సాక్షి శుద్ధి చేయబడకపోతే కనిపించని నీ మనస్సాక్షి నిన్ను మోసగిస్తుంది. నీ మనస్సాక్షి నిన్ను నాశనానికి నడిపిస్తుంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? ఎవరైతే దేవునికి భయపడతారో వారే తన యొక్క మనస్సాక్షిని గ్రహించగలుగుతారు. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి అని ఉంటుంది. అంటే దేవుడు దేన్ని చూశాడంట? మానవుని యొక్క హృదయంలో తలంపుల్లో ఊహను చూశాడంటండి. ఆ ఊహలు ఎలా ఉన్నాయంటే చెడ్డవిగా ఉన్నాయంట. యేసుక్రీస్తు ప్రభువారు మన మనస్సాక్షిని శుద్ధి చేసే దేవుడు. నీ హృదయం యొక్క తలంపులలోని ఊహ చెడిపోయిందో బాగుందో చూసి నీ విషయంలో బాధపడుతున్నది. మన హృదయం యొక్క తలంపుల్లో ఊహలు ఎలా ఉన్నాయో ఆలోచన చేద్దాం. ఎవరి పట్ల, ఒక స్త్రీ పట్ల నీ ఊహలు ఎలా ఉన్నాయి, ఒక పురుషుని పట్ల నీ ఊహలు ఎలా ఉన్నాయి, నీ అనుదిన జీవితంలో నీ ఊహలు, నీ తలంపులు, నీ ఆలోచన విధానం, నీ మనస్సాక్షి ఎలా ఉంది? అదే సమయంలో ఇతరులకి మోసం చేయాలని, ఇతరుల్ని నష్టపరచాలని, ఇతరుల్ని బాధ పెట్టాలని నీవు ఆలోచించే ఆలోచనలు, నీ కుట్రలు కుతంత్రాలు ఎలాగున్నాయో ఒకసారి ఆలోచించే. నీ మనసాక్షి మంచిదా చెడ్డదా? ఏ విధంగా ఉంది? మరి ఇవి కనిపించని రహస్యమైన పాపాలు. చాలా మంది అనుకుంటారు ఈ క్రైస్తవులందరూ పాపులు అంటూ ఉంటారు. మనం ఏం చేసాం పాపం అని అనుకుంటారు. ఏం చేసావా? నీ అంతరంగంలో జరుగుతున్నటువంటి ప్రతి ప్రక్రియను దేవుడు చూస్తున్నాడు. మరి వాటి సంగతి ఏంటి? నువ్వు రహస్యంగా చేసిన సంగతి ఏంటి? మరి ఆ రహస్యమైన ప్రతి పాపమును కూడా దేవుడు చూస్తున్నాడు. నేను రహస్యంగా చేసిన తప్పులను క్షమించుము అంటాడు కీర్తనకారుడు. యేసుక్రీస్తు ప్రభువారు మొత్తం నీ జీవిత చరిత్ర, నీ హిస్టరీ అంతా ఎరిగిన, అన్నీ తెలుసు. ఆయనకు ఎవరు మరుగుగా లేరు. యావత్ ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల మంది యొక్క హిస్టరీ ఆయన దగ్గర ఉంది. అందుకే ప్రతి వాని క్రియల చొప్పున తీర్పు పొందబోతున్నాం. ఆ తీర్పు దినాన మన దేహము, మన ఆత్మని మోసగించకుండా, మన ఆత్మను నశింప చేయకుండా, ఈ దేహములో నుండి మన ఆత్మ విమోచించబడాలంటే నీ దేహముతో చేసినటువంటి పనులన్నిటికీ క్షమాపణ పొందే అవకాశం దేవుడు ఇప్పుడే నీకు ఇచ్చారు. ఉన్నపోటున నీకు సమయం ఉండగానే ఇప్పటి నుండి నువ్వు ప్రతిరోజు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతకాలి. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడకూడదు, ఏది పడితే అది చూడకూడదు, ఏది పడితే అది వినకూడదు, ఏది పడితే అది చేయకూడదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మోసపోకుండా చూసుకోవాలి.